డైలీ టేస్ట్ ది డైలీ. P3 మోడల్లో మార్పులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. P3 మోడల్లోని నిబంధనలను భారీగా సవరించింది. PPP మోడల్లో నిర్మించే మెడికల్ కాలేజీల భూములకు సంబంధించి పలు ఆంక్షలు విధించింది. ఇంతకీ P3 మోడల్లో కొత్తగా తెచ్చిన ఆంక్షలేంటి? ఏపీ కేబినెట్ నిర్ణయంతో P3 మోడల్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? PPP మోడల్ విధి విధానాల్లో మార్పులు చేస్తూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. PPP మోడల్లో నిర్మించే మెడికల్ కళాశాలలకు కేటాయించిన భూములను ఎలాంటి వాణిజ్యపరమైన వైద్యేతర కార్యక్రమాలకు వినియోగించరాదని ఆయన స్పష్టం చేశారు. కానీ మెడికల్ కాలేజీలకు ప్రస్తుతం కేటాయించిన స్థలంలో కొంత భాగం అనుబంధ అవసరాల కోసం వినియోగించుకోవచ్చని తెలిపారు. అయితే ఈ భూముల్లో 625 పడకల ఆసుపత్రులు ఉండగా వాటిలో 150 యూజీ, 24 పీజీ సీట్లతో కూడిన మెడికల్ కాలేజీ నిర్మాణాలు, వసతి గృహాలు, బోధన సిబ్బంది నివాసాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇక భవిష్యత్ అవసరాల మేరకు దంత వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, టెలిమెడిసిన్ కేంద్రాలు, శిక్షణ కేంద్రాలు, ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. అయితే ఈ అదనపు అభివృద్ధి చర్యలతో వచ్చే ఆదాయంలో 3% ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. PPP విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీలకు సంబంధించి భూములను 33 ఏళ్లకు లీజుకు రాసిచ్చినా ఆ తర్వాత అవసరమైతే మరో 33 ఏళ్ల పొడిగింపునకు ఏపీ కేబినెట్ ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే ఆయా స్థలాలు ప్రభుత్వానికి బదిలీ అయ్యేలా నిబంధనల్లో మార్పులు చేయగా నిర్వహణ మాత్రం ప్రైవేటుదే అన్నారు మంత్రి సత్యకుమార్. మరోవైపు PPP విధానంలో నిర్మించిన ఆయా ఆసుపత్రుల నిర్వహణ అమలుకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు మంత్రి సత్యకుమార్. ఆయా మెడికల్ కాలేజీలకు సంబంధించిన బోధన ఆసుపత్రుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వైద్య, ఇతర సిబ్బంది జీతాలను 2 ఏళ్ల పాటు ప్రభుత్వమే భరించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. PPP భాగస్వాములు సొంత ఆసుపత్రులను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి పట్టే సమయంపైన ఫోకస్ చేసినట్లు పేర్కొన్నారు. PPP మోడల్ ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన పేర్ల విషయంలోనూ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిందన్నారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి అని పైన పెట్టి దాని కింద భాగంలో PPP భాగస్వామి పేరును కూడా ప్రస్తావించవచ్చని ప్రకటించారు. పేర్ల ప్రింటింగ్ 70:30% గా ఉండాలని, మెడికల్ కాలేజీల బెడ్స్ విషయంలోనూ కేబినెట్ కీలక ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. 70% బెడ్లు ఫ్రీ కాగా 30% కార్పొరేట్కు కేటాయించిందన్నారు. ఓపీ సేవలు పూర్తిగా ఫ్రీ కాగా ఆయా సేవల్లో 70% నగదు రహితంగా సాగాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. మొత్తంగా PPP మోడల్ విధి విధానాల్లో ఏపీ కేబినెట్ మార్పులు చేపట్టింది.